జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే సర్ టు స్టార్ట్ ఇన్ 12 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫ్రమ్ November 4th, wrap up in 3 months ఎక్సెట్రా అని ఇట్లా వచ్చింది. అయితే సర్ అనంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక ఇంటెన్సివ్ రివ్యూని స్టార్ట్ చేసింది. అంటే ఎవడు దొంగ ఓటరు, ఎవడు కరెక్ట్ ఓటరు అని ఒక డ్రైవ్ స్టార్ట్ చేసి, ఇది నిజమైన ట్యాక్స్ పేయర్లకు కరెక్ట్గా చెప్పాలని అంటే ఒక పండుగ లాంటిది. నేను ట్యాక్స్ కడుతున్నా, ఆడెవడో బయట దేశంకైనా వచ్చి చొరబాటుదారులకు మనం సబ్సిడీ ఇస్తున్నామనంటే అది మనకు సిగ్గుచేట కాదా? దీనికి నేను మోదీ సర్కార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మోదీ హేతో మున్కిన్ హేన్ అన్న మాట ఊకేనే రాదు. ఇట్లాంటి స్టెప్పులు తీసుకోవాలని అంటే చాలా ధైర్యం ఉండాలి. అయితే చాలామంది మాట్లాడతారు, ఇవన్నీ లాస్ట్ టైం తీసుకుని ఉంటే ఈసారి మనకు 240 కాదు 440 వస్తుండే కదా అని అంటే, మేరా ప్రధానమంత్రి తయారీ కర్రాత ఇట్లాంటివన్నీ చేయాలని అంటే అది మోదీతోనే సాధ్యం, లేదా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. బుల్డోజర్ పెట్టాలంటే యోగితోనే సాధ్యం. బకరేకి మా కబ్ తక్ ఖైర్ మనాయిగి అని చెప్పి ఒక డైలాగులు కొట్టాలనన్నా అది మోదీతోనే సాధ్యం. యోగితోనే సాధ్యం. సో క్లియర్ కట్గా ఒక విజన్తోని ముంగటికి వచ్చి ప్రిపరేషన్ చేసి ప్లాన్ చేసి ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాజ్ ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ అనే ఒక సూత్రంతో ముంగటికి పోతుంది మోదీ సర్కార్. సో ఈ ఎస్ఐఆర్ అంటే ఏంది, ఏ రాష్ట్రాలలో జరుగుతున్నది, ఆసాంని ఎందుకు పక్కకు పెట్టినరు, అదంతా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ దాన్ని లైట్గా టచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ 2025 ఏదైతే కాంగ్రెస్ ఇన్ని రోజులు అని అన్నది కదా, అగో మహారాష్ట్రలో ఓట్లు యాడ్ చేసిరు, కర్ణాటకలో ఓట్లు యాడ్ చేసిరు, ఇది చేసిరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కరెక్ట్గానే చేస్తుంది కదా, ఎవడు లంగాలుచ ఓటర్ వాడిని తీసేద్దామని చెప్తున్నది కదా. ఆల్రెడీ ఇండి కూటమిలో పంచాయతీలు మొదలైనవి. వెస్ట్ బెంగాల్లో దీదీ అని అంటారు కదా, మనం డాయ్ అని అంటాం. వాళ్ళ సర్కారులో ఎవడో ఆమె రైట్ హ్యాండర్ ఎవరో ఉంటారంటే వాళ్ళు ఆల్రెడీ లొల్లి షురూ చేసేసిండ్రు. ఏందని అంటే, ఒక చూసినావా ఎవరైనా ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఓటర్లను తీసేస్తా అంటే మేము కాలు చేతులు ఇరగొడతాం, అయ్యా జాగిరి నువ్వు ఇరగొడతావు, ఇక మీరు మొత్తం జిల్లా ఇలా ఇల్రా మొత్తం దేశానికి అంటే చొరబాటుదారులను మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇదా భారతీయత అంటే? మీరు శాసనసభలలో కూర్చొని ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? సో వీళ్ళని క్రిటిసైజ్ చేయనికే ఈ చిట్టా నేను మాట్లాడతలేను ఫ్రెండ్స్. ఇది డిస్కస్ చేసుకోనికే మనం వీళ్ళని తిట్టనికే మనం డిస్కషన్ పెట్టుకోలే. సో ఈ ఎస్ఐఆర్ అంటే ఏంది అని చెప్పి మాట్లాడితే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతున్నదో ఇది నిజంగా చెప్పాలనంటే ఓటర్ లిస్ట్ని క్లీన్గా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా చేయనికే తీసుకొస్తున్న ప్రక్రియ. ఎవ్రీ సిటిజన్ ఎవరైతే భారత్లో ఎవరైతే భారతీయులు ఉంటారో ప్రతి ఒక్కరి ఓటు ఖచ్చితంగా కౌంట్ కావాలా, అది కరెక్ట్గా ఉండాలా అననే ఒక తపస్సు. ఇది కేవలం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కాదు, నిజంగా చెప్పాలని అంటే కరెక్ట్గా ఒక డెమోక్రాటిక్ క్లీనప్ అని అంటారు. ఇది ఒక క్రూసేడ్ అని అంటారు. భారతీయ ఎలక్షన్ బేస్లా ఒక గుణాత్మకమైన నిర్ణయం అని చెప్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ 2025 ఏదైతుందో అది స్వచ్ఛతకు, స్వచ్ఛందానికి, పార్టిసిపేషన్కి, ఇంకా ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీకి నాంది వలుకుతుంది అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. అసలు ఎస్ఐఆర్ అనేది ఎందుకు అని చెప్పి మనం ఆలోచిస్తే, డెమోక్రసీ అనేది ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్క ఓటు రియల్గా ఉండాలా, రియాలిటీ ఉండాలా, ఏషినోడు ఎగ్జిస్ట్ అయి ఉండాలా, లంగా లుచ్చ కాకుండా చొరబాటుదారులకు ఓటు హక్కు అనేది ఉండొద్దు. అది రియల్ కావాలా, ఆ ఓటు వ్యాలిడ్ కావాలా. అప్పుడే డెమోక్రసీ అనే పండుగ ప్రతి భారతీయుడు జరుపుకుంటాడు. తరతరాలుగా మనం చూసినాం ఏంది అని అంటే ఫేక్ ఎంట్రీలు చూసినాము, మిస్సింగ్ ఓటర్లు చూసినాము, లేకపోతే డూప్లికేట్ రోళ్ళు చూసినాము. మళ్ళా బీహార్ లేదో హైడ్రోజన్ బాంబు వేస్తాను అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక పితు కూడా విత్తలే, కాంగ్రెస్లో ఒక మహానాయకుడు. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతుందో ఇవాళ డెమోక్రసీకి ఒక సెల్ఫ్ ఆడిట్ లాంటిది ఫ్రెండ్స్. ఎవడు ఎలిజిబుల్ కాదు అని అనేది ఇది నిజంగా చేయాలనా వద్దా? మీ కామెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పండి. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ మీరు పొండి, ఇది ఖచ్చితంగా చేయాలని అన్నది. సుప్రీంకోర్టు చెప్పిండ్రు అని అంటే అది ఒక క్లీన్ రూల్స్ ఉండాలా, క్లీన్ ఎలక్షన్ లిస్టు మనకుంటే ఫెయిర్ ఎలక్షన్స్ అయితే డెమోక్రసీ అనేది గట్టిగా ఉంటుంది. ఇది మన నిజంగా చెప్పాలంటే దేశంలో సిస్టమ్స్ని గెయిన్ చేయనికే, ఇంకా గట్టిగా చేయనికే ఉపయోగపడుతుంది. ఇది ఎట్లయితుంది, ఎవరు చేస్తారు అని చెప్పి ఇంకొక డిస్కషన్ మనం మొదలు పెట్టుకుంటే, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే నేషన్ వైడ్ ఓటర్ వెరిఫికేషన్ డ్రైవ్ అనేది మొదలెడుతుంది. ఇందులో ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఆధార్ లింక్డ్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరు వస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్లు వస్తారు, ఈ బిఎల్ఓస్ వస్తారు. ఈ బిఎల్ఓస్ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారో వారు ఏఐ టూల్స్ కూడా యూజ్ చేస్తారు. ఏవైతే డూప్లికేట్ ఇంకా ఫేక్ ఎంట్రీస్ తీయనికే
ఏఐ టూల్స్ కూడా యూజ్ చేస్తారు. సిటిజన్స్ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని, దీన్ని విజయవంతం చేయాలన్నది, ఆన్లైన్గా అప్లై చేసుకొని వాళ్లకు సహకారం చేయాలన్నది ఎలక్షన్ కమిషన్ యొక్క కోరిక. ఇన్ఫ్యాక్ట్ దీన్ని చెప్పాలంటే మనం బ్యాంక్ ఖాతాలో పోతాం, కేవైసీ అని అంటాం, నో యువర్ కస్టమర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది కేవైసీ లాంటిదే డెమోక్రసీకి, నో యువర్ సిటిజన్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ కేవైసీల మొట్టమొదటి ప్రధాన లక్ష్యం ఏంది అని అంటే, వీడు జెన్యూన్ ఓటరా కాదా, వీడు ఫేక్ ఓటరా కాదా, ఈ ఫేక్ ఓటర్ని మనం ఉంచుదామా కాదా, వీడు ఫేక్ ఓటర్ అయితే దేశంలో ఉండాలనా వద్దా, వీడికి ఏడికని వచ్చింది అని అనేది మొత్తం లింక్ వెళ్తాయి. అక్కడ కీ ఫీచర్స్ ఈ టైంలో మనం తీసుకొని మాట్లాడితే, ఇది కంప్లీట్గా ఏఐ బేస్డ్ చెక్స్ పెట్టుకొని చేస్తున్నారు. ఆన్లైన్ కరెక్షన్ ఇంకా వెరిఫికేషన్ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ పోర్టల్ ద్వారానే దీన్ని కరెక్షన్ చేస్తారు. దీన్ని ఆధార్కి, డెత్ సర్టిఫికేట్కి, ఇంకా మైగ్రేషన్ రికార్డ్స్కి లింక్ చేస్తున్నారు అక్యురసీ కోసం. ఇంకా స్పెషల్ యూత్ రిజిస్ట్రేషన్ డ్రైవ్స్ కూడా స్వచ్ఛందంగా చెయ్యాలా, ఎవరైతే పిల్లలు 18 సంవత్సరాలు దాటి 2026 లోపల వస్తున్నారో వాళ్ళకి చేయాలని, వాళ్ళందరికీ ఇది చేయనీకి ఒక ట్రాన్స్పరెన్స్ టూల్స్, వెరిఫికేషన్ సబ్జెక్టు రిఫరెన్సులు, పోర్టళ్ళు, పబ్లిక్గా చేసుకోనికే ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు. అయితే ప్రజలే దీనికి కోఆడిటర్స్ కావాలా, ఆడిటర్లు కావాలా అని అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఇలా స్టేట్స్ ఏమేమి కవర్ అవుతున్నాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఆల్మోస్ట్ 12 స్టేట్లు ఇంకా యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్. ఆసాంని దీన్ని ఎక్స్క్లూడ్ చేసిర్రు బికాస్ ఆఫ్ సెక్షన్ 6A ఎన్ఆర్సీ కేసు వల్ల. ఈ ప్రాసెస్ November 4, 2025కి స్టార్ట్ అయ్యి February 7, 2026 వరకు ఖతం కావాలన్నది ఆశ. ఈ ఫోకస్ ఏందని అంటే కంప్లీట్గా ఏవైతే పోల్డ్ బౌండ్ అంటే ఎలక్షన్లు వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్లో వచ్చే రాష్ట్రాలల్లో ఈ అడ్డమైన పంచాయతీలు, ఈ కాంగ్రెస్ హైడ్రోజన్ బాంబులు, అడ్డమైన సువాసనలు, వాసనలు ఉండొద్దనే ప్రధాన లక్ష్యం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మన జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఏమని అన్నారనంటే, ప్రతి ఎలిజిబుల్ ఓటర్ ఎవరున్నా సరే ఆయనను వదలొద్దు, ఇన్ఎలిజిబుల్ ఓటర్ ఎవడెవడైతే ఉన్నాడు చూడు లంగా, వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 100% అక్యురసీ, 90% కూడా కాదు, 100% అక్యురసీ, కరెక్ట్గా ఉండాలి ఎలక్టరల్ లిస్ట్ అననే టార్గెట్ పెట్టుకొని ముంగడికి పోతున్నారు. మిస్టేక్స్ని టాలరేట్ చేసే ప్రసక్తి లేదు, ఉక్కు పాదంతో తొక్కుతాం అని చెప్పి చెప్తున్నారు. ఒక్క ఫేక్ ఓటు ఉన్నా అది ప్రజల యొక్క గొంతును నొక్కినట్టే అవుతుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇప్పటిదాకా బీహార్లో చేసిన ఎస్ఐఆర్లో ఇప్పటి వరకు 0 అపీల్స్. ఇగో ఇది తప్పు, ఇది చూడుండ్రి అని చెప్పి ఏం రాలే, అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పారు. అంత అక్యురసీగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. వాళ్ళందరికీ ఒకసారి భారత్ మాతాకి జై. ఈ ప్రక్రియను మొత్తం కరెక్ట్గా చేస్తున్నది. ఈ ప్రక్రియ వేరే ఎవరైనా ప్రధానమంత్రి ఉంటే అవుతుండే నా ఫ్రెండ్స్. ఇది మోడీ యొక్క దృఢ సంకల్పానికి నాంది వలుకుతలేదా అని చెప్పి చెప్తున్నా. మోడీ యొక్క స్వచ్ఛ భారత్ అని అంటాం కదా, కేవలం చెత్తనే సాఫ్ చేస్తలేడు ఆయన, మన ఎలక్ట్రల్ లిస్టులలో ఉన్న చెదలను కూడా ఏరి పడదొబ్బుతున్నాడు మోదీ. అందుకే మేరా భారత్ అప్నా మోదీ అని చెప్పి మాట్లాడతారు. మోదీ గవర్నెన్స్ ఫిలాసఫీకి ఇది ఒక నిజంగా చెప్పాలని అంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్టిమోనీ. క్లీన్ డేటా, క్లీన్ డెమోక్రసీ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు, గర్జించి చెప్పుకోవచ్చు. ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఎప్పుడైతే డేటా క్లీన్ అవుతుందో, అంటే మనం డేటా గార్బేజ్ ఫీడ్ చేసినాం అనుకో, కంప్యూటర్ గార్బేజ్ అవుట్పుట్ ఇస్తుంది. సో గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అని అంటాం. డేటా ఎప్పుడైతే క్లీన్ అవుతుందో డిజిటల్ ఇండియా, జన్ ధన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వీటన్నిటి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఈ డేటా అక్యురసీ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది కేవలం మోదీ ఉన్నాడు కదా ఆయన చేస్తాడు కదా అనేది కాదు. మోదీని తయారు చేసి మోదీని గెలిపించుకున్న ప్రతి భారతీయుడు ప్రధాన లక్ష్యం ఇది. ఇలా మనం అందరం గట్టిగా పార్టిసిపేట్ కావాలా, ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ తీసుకోవాలా, సిటిజన్షిప్ ఎంపవర్మెంట్ తీసుకొని ఈ ప్రక్రియను ఒక తపస్సులాగా ముంగడికి తీసుకోవాలా. గవర్నమెంట్ తను చేస్తున్నది, ట్రాన్స్పరెంట్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేస్తున్నది, రిలయబుల్ సిస్టమ్స్ తయారు చేస్తున్నది, జీరో మ్యానిపులేషన్ ఉండేటట్టు ఏఐ టూల్స్ కూడా వాడుతున్నది. బట్ నువ్వు ఎంత గట్టిగా ఉన్నావు అని అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని ఇంటిగ్రిటీతో నడపాలా, ఒక ఐడియాలజీ భారత్ యొక్క జాతీయవాద సిద్ధాంతంతో నడపాలా, అది అనేది ఇవాళ ఒక మేజర్ కన్క్లూషన్. ఈ ఎలక్ట్రాన్ రిఫార్మ్స్ అనేది కేవలం ఒక నమ్మకం, అదొక రాజకీయం కాదు. ఇప్పుడు ఎలక్ట్రాల్ లిస్ట్లో వీడు ఫేక్ ఓటర్ అనేది ఒక రాజకీయం కాదు. అది వాడి పేరు ఉండాలా, వీడి పేరు ఉండొద్దు అంటే ఆడు ఏడికైనా వచ్చిండు, వాడు ఎవడు కుట్టిండు, ఎవడయ్యా కుట్టిండు,
ఎంతమంది అయ్యేలా కుట్టిండు అని అనేది ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. సో అది తెలియకుండా నువ్వు ఓటర్ లిస్ట్ ఇవ్వడం అనేది రాజకీయం అవుతుంది. ఎందుకంటే వాడు నాకు ఓటేస్తే చాలు, నేను గెలిస్తే చాలు. బట్ నమ్మకంకి నాంది వలుకుతున్నాడు మోదీ. ఇందులో బీజేపీకి ఫేవరు కావచ్చు, నష్టము కావచ్చు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ 2025లో. సో ఇది ఓటరు యొక్క డిగ్నిటీని కాపాడే ప్రక్రియ కదా ఫ్రెండ్స్. మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇట్లాంటి మిషన్ని మోడీ పవర్ చేస్తున్నారు, మోడీ గవర్నమెంట్ పవర్ చేస్తున్నది. కాన్స్టిట్యూషన్ ఇది ప్రొటెక్ట్ చేసినట్టు కదా. ఇప్పుడు చెప్పుర్రి నాకు, కాన్స్టిట్యూషన్ని మారుద్దామని అన్నది ఎవరు? కాన్స్టిట్యూషన్ని చిన్న భిన్నం చేద్దామని అన్నది ఎవరు? ప్రజల కోసం తహతహలాడుతూ తపస్సు చేస్తున్నది ఎవరు ఫ్రెండ్స్? ఒక క్లీన్ రోల్స్, క్లీన్ డెమోక్రసీ, క్లీన్ ఫ్యూచర్ కోసము కలగంటుంది ఎవరు ఫ్రెండ్స్? ఇప్పటిదాకా 51.4 టోటల్ ఎలక్ట్రాల్స్, మన టోటల్ ఎలక్టార్స్ ఎవరైతే ఇప్పటిదాకా కవర్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఓవరాల్గా 51 crore ఓటర్స్ ఇంట్లో కవర్ అవుతారట. 2/3 ఆఫ్ ది ఇండియన్ ఎలక్టరేట్ ఇంట్లో కవర్ అవుతుందట. లార్జెస్ట్ వెరిఫికేషన్ డ్రైవ్ ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఓటర్ వెరిఫికేషన్ డ్రైవ్ వల్ల భారత్లో ఏదైనా ప్రపంచ రికార్డే కదా ఫ్రెండ్స్. ఈ న్యూ ఓటర్లు ఎవరైతే 18 వస్తున్నారో January 1, 2026 కల్లా వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలన్నది ఎలక్షన్ కమిషన్ యొక్క సూచన. ఏవైతే డూప్లికేట్లు క్లీనప్ ఏవైతే ఉంటుందో వాళ్ళకంటే ముందే వాళ్ళు చేసుకోవాలని. ఏ రాష్ట్రాలలో చేసుకుంటారో చెప్పి కూడా మనం మాట్లాడినాం. ఇది November 4, 2025కి స్టార్ట్ అవుతుందంట. February 7, 2026 క్వాలిఫైయింగ్ డేట్ వచ్చేస్తే January 1, 2026 వరకు చేసుకోవాలట. 3 నెలల స్కెడ్యూల్. మ్యాక్సిమం గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. బిఫోర్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ కల్లా కంప్లీట్గా అయిపోవాలని డిస్ట్రిక్ట్ వైజ్ పబ్లిక్ స్క్రూటనీ కూడా మొదలెడుతున్నారు. అంత పెద్ద డ్రైవ్ ఇది. ఏమున్నది అని అంటే 0 ఎర్రర్, 0 అపీల్స్తోని డేటా అక్యురసీ 100% ఉండేటట్టు, ట్రాన్స్పరెంట్గా, అక్యురేట్గా, ఇంక్లూజివ్ ఉండేటట్టు ముంగడికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది మన ఎలక్షన్ కమిషన్. సుప్రీంకోర్టు కూడా దీనికి సపోర్ట్ చేసింది అని అంటే దీనికి ఒక చట్టబద్ధత దొరికినట్టే. ఇన్ఫ్యాక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆటోనమస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇచ్చింది. డేటా టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని ముంగడికి తీసుకొని పోతుంది. సో మనం అన్ని చెక్ చేసుకొని కరెక్ట్గా, సేఫ్టీగా వెరిఫై చేసి మొబైల్ అప్లికేషన్స్ ఇంకా SMS అప్డేట్స్కి అన్నిటికీ రెస్పాండ్ అవుతూ ఈ క్యాంపస్ డ్రైవ్లలో పార్టిసిపేట్ అవుతూ దీన్ని విజయవంతంగా చేస్తూ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని సకాలంలో కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చి పబ్లిక్ యొక్క ట్రస్ట్కి మనమందరం ఒక క్యాటలిస్ట్ కావాలని చెప్పి ఈ లీగల్ డిస్ప్యూట్లు లేకుండా ఇంక్లూజన్ ఏవి చేయాలనో, ఎక్స్క్లూజన్ ఏవి చేయాలనో ఒక నేషనల్ వైజ్ డిజిటల్ రోల్ మోడర్నైజేషన్కి మనమందరం నాంది వలకాలని చెప్పి ఒక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి మనం అందరం తపస్సులాగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ ఇలా మీరు నేను అందరం చేస్తూ 100% 0 ఎర్రర్ ఫ్రీ ఎలక్ట్రల్ రోల్ తయారైంది అనుకో ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు వెస్ట్ బెంగాల్లో కొట్టి చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.